అధికారం లేకున్నా బాధపడకుండా 6 ఎమ్మెల్యేలు ఉన్న కొట్లాడిన పార్టీ 3 ఎంపీలను గెలిచినాం. రెండోసారి ముఖ్యమంత్రి 3 నెలలకే 3 ఎంపీలు నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గెలిచినాం. ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఎన్ని గెలిచిన ఎంపీలు గాడిద గుడ్డు ఎంతైనా సిక్కులు అది చెప్పడాలి. అసలు 9.5 ముఖ్యమంత్రి ఒక్క ఎంపీ గెలవలేను అంటే ఇక లేచి కత్తి పట్టుకొని వస్తుందో రేపు పార్లమెంట్ నువ్వు రా కేసీఆర్ నేను కూడా రెడీ ఉంటా. రేపు వద్ద అసెంబ్లీ ఉంది కదా, తెలంగాణ కోసం నీది దొంగ దీక్షనా అసలు దీక్ష నాదా నీదా తెలుసుకున్నావు. అసలు నువ్వు ఏం చేసినావు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినావు, ఎన్ని ఇల్లు కట్టావు, మా మూసి ఎందుకు క్లీన్ చేయలే, మా బసాపు ఎందుకు పూర్తి చేయలే, మా మల్లన్న సాగర్ కిందనే ఉన్న ఆలయం ఎందుకు నీళ్ళు చేయలే. అంత నిండా పెట్టావు. ఒక 100 కోట్లు పెట్టే నీళ్ళు వస్తున్న మొత్తం ఆలయం భువనగిరి నిండా నీళ్లు. ఆయన దానికే పరిమితమైండు కమిషన్లకే. అందుకనే సోదరులారా మతతత్వ పార్టీ అయిన బీజేపీని పార్లమెంట్ లో ఎండగొట్టిండు. మొన్న పోయినసారి నాతో పాటు ఎంపీగా ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ గా అధీర్ రంజన్ చౌదరిని వెస్ట్ బెంగాల్కి వెళ్ళి 5 సార్లు ఎంపీగా గెలిచిన. అప్పుడు కూడా హోదా లేదు మనకు, 52 గెలిచినాం, 54 కావాలి. ఆయన రోజు వచ్చి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎంపీలు ఉండే, నేను ఎంపీలు ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీలు ఉన్నా రోజు మోడీ మీద ప్రభుత్వం మీద కొట్లాడి. అది ప్రతిపక్ష పాత్ర అంటే నీకు ముఖ్యమంత్రి పదవి కూడా కాదు, పదవి ఉంటేనేమో దోసుకోవడానికి ఫామ్ హౌస్ కు ప్రజాభవన్ చక్కర్లు కొడుతూ ఓడిపోతున్న ఫామ్ హౌస్ పడుతుంది. ఇక మళ్ళా లేచిందే 2 ఏళ్లకు పొందొచ్చుండు. నిన్నటిదాకా ఒక లెక్క, రేపటికి ఒక లెక్క అంట. ఏంది ఆ లెక్కలు పెట్టింది? నీ బిడ్డ లెక్క పెట్టింది. రోజు మన వనపర్తి పోయింది, అదే నిరంజన్ రెడ్డి నీకు బస్ కిరాయి లేదు, 2000 కోట్ల ఆస్తి వచ్చిన బిడ్డ అని కలవకుండా కవిత అంటే వాళ్ళ బిడ్డని అడిగింది. నల్గొండకు వచ్చింది, ఇక్కడ ఉన్న ఆయనకు మోటార్ సైకిల్ లేదు, వీడు 3000 కోట్లకు పోయాడు. శంషాబాద్ లో ఫామ్ హౌస్. మన జిల్లా మంత్రి పేరు తెలుసు కదండి, మాజీ మంత్రి మన సాగుతోటి కన్ను నోట పోయిన 2000తో గెలిచాడు. మా దావన ఆరోగ్యం బాగాలేక ఆయన తిరగలేక 2-3 వేలతో గెలిచాడు. వాడు 3000 కోట్లకు ఉన్నాడు. అందరి దగ్గర 5000 10,000 అడుగుతున్నాడు. ఇట్లా జిల్లా తిరుగుకుంటూ ఆమె లెక్కలు చెప్తుంది. ఈయన నువ్వు లెక్కలైతే కేసీఆర్ నువ్వు చేసేది లెక్కలేదు, పంపకాలు లెక్కే కదా, అంతకంటే మించి నువ్వు చేసేది ఏం లేదు. మా దగ్గర ఏముంది, 7 లక్షల కోట్లు అప్పించిపోతే మా ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే 7 గంటలకు లేస్తే అపాయింట్మెంట్ ఎవరు వేరే జరగవచ్చు, ఏ వేరే జరగవచ్చు, మాతో కూర్చొని అన్న ఎట్లా చేద్దాం, చిన్నోళ్ళు వస్తే తమ్మి ఎట్లా చేద్దాం, మనం ఒక్కొక్క పథకాలు ఎట్లా చేసుకున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.